మన పెద్దలందరికీ నమస్కారం. అలాగే శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మండల బుద్ధప్రసాద్ గారికి, పార్లమెంటు సభ్యులు పులమనేని బాలశౌర్య గారికి, పర్యాటక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకటరావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, గ్రామ పెద్దలకు, కూటమి నాయకులందరికీ కూడా నమస్కారం. ఘంటసాల మచిలీపట్నానికి చాలా దగ్గరలో ఉన్నప్పటికీ ఈ పరిస్థితి మాకు తెలియదు. ఈ రోజున ఇంత మంచి కార్యక్రమంలో అందరితో పాటు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా వేల సంవత్సరాలు ఇంకా బతికే ఉన్నారంటే ఆయన అందరి గుండెల్లో అది బుద్ధుడు అంటే ఏంటో, ఆయన యొక్క అందరిలోనూ జీవించే ఉన్నాడు అనేది నిజం. ఇంతమంది పెద్దలు చెప్తుంటే నాళ్ళు మట్టి ఎందుకు తెలుసుకోలేకపోయామా అని లోన బాధేస్తుంది. ఆయన యొక్క ఏ రకంగా మానవుడు జీవించాలి, ఎలా ప్రజల పట్ల నడవాలి, కులమతాలకి అతీతంగా ఉండాలి, ఉంటే ఏమవుద్ది, ఉండకపోతే ఏమవుద్ది అనే దాన్ని ప్రజలకి బోధించమంటే ఈ సంవత్సరాలు అందరి గుండెల్లో బతికే ఉన్నారు. ఈ యొక్క స్ఫూర్తిని అందరూ తీసుకుని మనం కూడా సమాజం పట్ల, సాటి ప్రజల పట్ల, నాయకుల పట్ల, పెద్ద గురువుల పట్ల, స్త్రీల పట్ల, అందరి పట్ల కూడా మర్యాదగా నడుచుకుంటూ ఎవరు ఎలా ఉన్నారో మనకు అనవసరం, మనం ఎలా ఉన్నాం అనేది స్ఫూర్తిగా తీసుకుని నడుచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.